ఓం శ్రీ గణేశాయ నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు శ్రావణ మాసం ప్రాశస్యం గురించి తెలుసుకుందాం. త్రిమూర్తులలో స్థితికారుడు, దుష్ట శిక్షకుడు, శిక్ష రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుకు ఆయనే దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన వివిధ వ్రతాలు పూజలను ఆచరించడం వల్ల విశేష ఫలితాలు సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసం శ్రావణ మాసం. చాంద్రమానం ప్రకారం శ్రావణ మాసం 5వది. శ్రీమన్నారాయణ జన్మ నక్షత్రం అయిన శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు పూజగా ఎంతో ఉత్కృష్టమైనది. మనకు వారాలు 7 ఉన్నాయి. ఆ 7తో మాఘమాసంలో గురువారాలు పుణ్యప్రదమైనవి కాగా 7 వారాల్లో 3 వారాలు శ్రావణంలో పుణ్యప్రదమైనవి. మంగళ శుక్ర శనివారాలు. శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, శ్రావణ శనివారం అని ఈ మాసంలో అత్యంత ప్రధానమైనవి, మహత్తు కలిగినవి. శ్రావణ మాసంలోని మంగళవారాలు శ్రీ గౌరీ పూజలకి, శుక్రవారం శ్రీ లక్ష్మీ పూజకు, శనివారం విష్ణు పూజకు ముఖ్యమైనవి. శ్రావణ మాసంలోని శుక్లపక్షం విశేషమైనది. శ్రావణ మాసంలో పగలు నిద్రపోకూడదు. ఈ మాసంలో ఒక్కపూట భోజనం చేయాలి. ఈ విధంగా పూజలు నియమాలు పాటించడం వల్ల శ్రావణ మాసంలో అనంతమైన ఫలితాలు పొందవచ్చు. మహావిష్ణుని భార్య అయినటువంటి లక్ష్మీదేవి ఎక్కడుంటుందంటే, మంచి అలవాట్లు, సద్గుణాలు, శుచి శుభ్రత, ఆచారాన్ని పాటించే లోగిళ్ళు ఎక్కడుంటాయో అక్కడ లక్ష్మి నెలకొంటుంది. అలాగే ఏ ఇంట నిత్యం దీపారాధన, ఆధ్యాత్మిక చింతన, పితృకార్య నిర్వహణ క్రమం తప్పకుండా కొనసాగుతాయో ఆ నెలవులు లక్ష్మీ నిలయాలు అవుతాయి. మనోవాక్కాయ కర్మలో పవిత్రత ఉన్నవారిని, స్నేహశీలురని, ధైర్యవంతుల్ని, ప్రియంగా మాట్లాడేవారిని, పరుల హితాన్ని కోరేవారిని, నిస్వార్థంగా సేవ చేసేవారిని లక్ష్మీదేవి ఎన్నటికీ వీడదని అనసూయాదేవి వివరించింది. లక్ష్మీం క్షీరసముద్రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ వివద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. ఏడాదిలో శ్రావణ మాసం సందడి మాసం. ఒక పక్క ఇటు చూసినా సమృద్ధిగా వర్షాలు పడుతూ ఉంటాయి. ఈ మాసమంతా పండగ వాతావరణం నెలకొంటుంది. మహిళలు వ్రతాలతో శ్రావణ మాసానికి కొత్త వన్నెల్ని అద్దుతూ ఉంటారు. ఇంటింటా పేరంటాలతో ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటున్నాం వాయనం అనే ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనేది మన సాంప్రదాయాలకు పట్టుగొమ్మ శ్రావణ మాసం. జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందం అనేవి త్రిదీప్తులు. ఈ దీప్తుల వల్ల జీవితాలు కాంతిమయం అవుతాయి. ఇవి అందరూ కోరుకోదగినవి. ఇలా కోరుకోదగిన విషయాలనే వరాలు అంటారు. కీర్తి, మతి, ద్యుతి, పుష్టి, తుష్టి, సమృద్ధి, వృద్ధి, స్మృతి, బలం, మేధ, ఆరోగ్యం, జయం, ధనం, నిగ్రహం, ధారణ, అనురక్తి ఇవన్నీ లక్ష్మి మనకి అందించే వరాలు. ప్రతి ముత్తైదువు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఆ వరలక్ష్మి వ్రత కథలో ఎన్నో ప్రతీకలు, ధర్మ సూక్ష్మాలు ఒదిగి ఉన్నాయి. సామరస్యపూర్వకమైన, ప్రేమాస్పదమైనటువంటి, శాంతియుతమైన జీవనాన్ని అవలంబిస్తూ గృహిణిగా తన ధర్మాన్ని నిర్వహిస్తున్న చారుమతిని లక్ష్మీదేవి అనుగ్రహించిన ఆ విధమే వరలక్ష్మి వ్రత కథ. చారుమతి అంటేనే సుందరమైన మనస్సు, కల్మషం లేని హృదయం. అలాంటి హృదయంలోకి లక్ష్మి తరలి వస్తుందనేదే ఆ కథ యొక్క సందేశం అన్నమాట. వరలక్ష్మి అనుగ్రహం అంటే ధనాదులు పొందడమే కాదు, సౌశీల్యం, ఉపకార స్వభావం, స్వచ్ఛత, సంతోషం, పవిత్రత,
దానగుణం, సహనం, మిత్రభావం ఇవన్నీ కూడా లక్ష్మీ అంశాలు. ప్రతి స్త్రీ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుని ఆ అమ్మకు షోడశోపచారాలు సమర్పించి పూజ చేసి మహానైవేద్యాలన్నీ పిండి వంటలతో సహా నైవేద్యాలు సమర్పించి మంగళహారతులు పాడి అమ్మ యొక్క ఆశీస్సులను పొందుతూ ఉంటారు. ఆ వరలక్ష్మి వ్రతం రోజున పాడేటువంటి మంగళహారతి ఇలా ఉంటుంది. ఏ వ్రతము సంపదలు ఎలమి తోడుతనిచ్చు, ఏ వ్రతము పుత్ర పౌత్రాభివృద్ధి నొసగు అనుచును పార్వతీ ఆహరుని అడుగగా అందుక భవడిట్లు బదులిచ్చి ప్రియసతికి జయమంగళం నిత్య శుభమంగళం. కుండిని అని ఏటి పట్నంబు లోపల చారుమతి అని ఏటి చేడె కలదు, అత్తమామల సేవాతి భక్తితో చేసి పతి భక్తి కలిగుండు భాగ్యశాలి. జయమంగళం నిత్య శుభమంగళం. వనిత స్వప్నమునందు వరలక్ష్మి తాబోయి చారుమతి తాలెమ్మని చేత చరచే, చరిచినప్పుడు లేచి తల్లి మీరెవ్వరని నమస్కరించి పలికె నలినాక్షిరో జయమంగళం నిత్య శుభమంగళం. వరలక్ష్మి నేననుచు వరములు ఇచ్చెదను వేర్కొనవి చారుమతి గొబ్బునాను, కొలిచెనప్పుడు మెచ్చి కోరిన రాజ్యముల్వరములప్పుడిచ్చేటి వరలక్ష్మిని. జయమంగళం నిత్య శుభమంగళం. ఏ విభుని పూజించెవలెననుచు చారుమతి అడుగగా తల్లిని శ్రావ్యముగాను, ఏ మాసంబున ఏ పక్షంబులో ఏ వారము నాడు ఏ ప్రొద్దున. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. శ్రావణ మాసాన శుక్లపక్షమునందు శుక్రవారము నాడు మునిమాపున పంచకల్వలు తెచ్చి బాగుగా తను నిలిపి సువర్ణ కలశమున శోభితముగా. జయమంగళం నిత్య శుభమంగళం. చారుమతి లేచి ఆ శయ్యపై కూర్చుండి బంధువుల పిలిపించి బాగుగాను, స్వప్నమున శ్రీ మహాలక్ష్మి చకచక వచ్చి కొల్వమని పల్కెను కాంతలారా. జయమంగళం నిత్య శుభమంగళం. ఏ విధంబున పూజ చేయవలెనన్నదో బంధువులు అడిగిరి ప్రేమతోను, ఏ మాసంబున ఏ పక్షములోన ఏ వారము నాడు ఏ ప్రొద్దున. జయమంగళం నిత్య శుభమంగళం. శ్రావణ మాసాన శుక్లపక్షమునందు శుక్రవారము నాడు మునిమాపున పంచకల్వలు తెచ్చి బాగుగా తను నిలిపి భక్తితో పూజించమని చెప్పెను. జయమంగళం నిత్య శుభమంగళం. అప్పుడు శ్రావణ మాసమున ముందుగా వచ్చెనని భక్తితో పటమునలంకరించే వన్నె తోరణములు సన్న పూజాజులు చెన్నుగా నగరు శృంగారిందురు. జయమంగళం నిత్య శుభమంగళం. వరలక్ష్మినో మనుచు వనితలందరూ పసుపు తోడి పట్టు పుట్టముల్గట్టి పూర్ణంబు కుడుమలు పాయసాన్నములు అవశ్యముగ నైవేద్యములు విడుదురు. జయమంగళం నిత్య శుభమంగళం. కండి మండిగలు నుండి గలుగ దండిగ నెంచియుండిన కుడుములు ఘనబడలును, దండి గౌపల్యాల ఖర్జూర ఫలములు విధిగా నైవేద్యములు. జయమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే 4 శుక్రవారాలు 4 మంగళవారాలు అమ్మని కొలిచి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలని ప్రతి ముత్తైదు కూడా లక్ష్మీ అనుగ్రహం పొందాలని ఆశిస్తూ
మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు. భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.